ఓం గం గణపతియే నమః. సంపూర్ణ కార్తీక పురాణం మొదటి భాగం. మొదటి రోజు పారాయణం. కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ మదఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్తమందు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమము నిర్మించుకుని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలము గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతునిగాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినారు. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపుకోరుచుంటిమి. కావున తమరా వ్రతమును వివరించవలసిందిగా కోరినారు. అంత సూతమహర్షి, ఓ మునిపొంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయుగ బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వినిపించేదను. అట్టి పురాణ కథను మీకు తెలియజేస్తాను. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులదూగుదురు. కావున శ్రద్ధతో ఆలకించండి అని చెప్పాను. పూర్వం ఒక దినమున పార్వతీ పరమేశ్వరులు గగనమున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలుగజేయనట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరించబడేది అగు వ్రతమును వివరింపుము అని కోరగా, అంతటా పరమశివుడు మందహాసమనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజుకు వివరింపబోచున్నాడు. చూడుము ఆ మిథిలానగరం వైపు అని చేయి చూపించినాడు. అట మిథిలానగరంలో వశిష్ఠుని రాకను జనకుడు సంతోషించి ఆర్ఘ్యపాద్యములిచ్చి సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి మునివర్య, తమరి రాకతో నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైనవి. తమ పాదధూళి చేత నా దేహము పవిత్రమైనది. తమరు ఇచ్చటకి ఎలా వచ్చినారో సెలవివ్వవలసిందిగా కోరుకున్నాడు. అందుకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేను ఒక మహాయజ్ఞము చేయి తలపెట్టింది. దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్ను అడిగి క్రతువు ప్రారంభించుదామని నిర్ణయించి ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, ముని చంద్రమ, అటులనే ఇత్తును, స్వీకరింపము. కానీ చిరకాలం నుండి నాకు ఒక సందేహము కలదు. తమ పోటీ దైవజ్ఞులను అడిగి సంశయం తీర్చుకోదలిచింది. నా అదృష్టం కొలది ఈ అవకాశం దొరికింది. గురురత్న, సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే అంత పవిత్రమైనందుకు? ఆ మాసం గొప్పతనం ఏమిటి అను సంశయము నాకు చాలా కాలం నుంచి ఉన్నది. తమరు దయచేసి కార్తీక మహత్యముల గురించి వివరించండి అని ప్రార్థించాను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక మీ సంశయం తీర్చగలను. నేను చెప్పబో వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాప పరిహారమైనది. ఈ కార్తీక మాసమున హరిహర స్వరూపము. ఈ మాసమును ఆచరించు వ్రతము యొక్క ఫలితము ఎంతని చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనదే. అంతేకాక వినినంత మాత్రమునే ఎట్టి నరకబాధలున్నను ఇహమందును పరమందును సౌఖ్యము పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా వినుము అని చెప్పాను. ఓ జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులాశరాశి యందు ఉండగా వేకువజామునే లేచి కాలకృత్యములు తెచ్చుకొని స్నానం ఆచరించవలెను. దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించవలను.
ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నానము చేయు విధానం. ఓ రాజా, ఈ వ్రతము ఆచరించే దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యమును తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొనవలెను. మరలా ఈ మాసంలో పుణ్యనదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మొన్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన గొప్ప ఫలితము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసితెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించవలను. తాను పెట్టుకున్న పిమ్మట అతిథి అభాగ్యతులను పూజించి వారికి ప్రసాదం ఇవ్వవలెను. తన ఇంటి వద్ద గాని, దేవాలయంలో గాని, లేక రావి చెట్టు మొదలు గాని కూర్చుని కార్తీక పురాణం చదవవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయం మందు లేదా విష్ణు ఆలయం మందు కానీ, తులసి కోట వద్ద కానీ దీపారాధన చెయ్యాలి. శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టాలి. తరువాత తాను భుజించవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతము ఆచరించిన స్త్రీలు పురుషులకు పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేనివారు వ్రతం చేసిన వారిని చూసి వారికి నమస్కరించుచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణ సమాప్తము. మరి ఈరోజు ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు తినకూడదు. నెయ్యి, బంగారం దానం చేయొచ్చు. జపించాల్సిన మంత్రం ఓం జాతవేదసే స్వధాపతే స్వాహ. దీని ఫలితం తేజోవర్ధనం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.